హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం చామదుంపలు, అది కూడా టమాటాతో, అంటే చామదుంపల టమాటా కర్రీ చేస్తున్నామండి. ఇది సూపర్గా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంపలు 1/2 kg తీసుకున్నాం. తర్వాత టమాటాలు చూసారు కదా, టమాటాలు 1 కప్పు తీసుకున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలని చక్కగా నిలువుగా కట్ చేసుకున్నాం. తర్వాత కారము, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అలా కట్ చేసుకున్నాం. కొద్దిగా నూనె తీసుకున్నాం. ఇక చేసేద్దామా చామదుంపల టమాటా కర్రీ. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ కూడా హీట్ అయింది. ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ పక్కన చూసారా చామదుంపలు, మనం ఇందాక చూపించిన 1/2 kg చామదుంపలు ఏం చేసామంటే చక్కగా శుభ్రంగా కడిగేసేసి చక్కగా ఉడకబెట్టుకుందాం. ఆ ఉడకబెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము, పై తోలు కూడా తీసేసి చక్కగా చూసారా ఆ ముక్కల్లాగా కట్ చేసుకుందాం అనమాట. అది అలా పక్కన పెట్టేస్తాం. చామదుంపలు పక్కన ఉడికించి తోలు తీసేసి చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం 1/2 kg. ఇప్పుడు నూనె కాగింది, దాంట్లో ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కదండి. కొద్దిగా కొన్ని నిమిషాలు టైం పడుతుంది కదా, అవనివ్వండి. ఈలోగా సరే ఆనియన్స్ చక్కగా ఆ కలర్ వచ్చేంత వరకు ఉంచేసేయండి. అప్పుడు ఫస్ట్ కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు దాంట్లోనే ఒకసారి కలిపేసుకొని టమోటాలండి. అర్థమైంది కదా ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో. తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, దేని తర్వాత ఏది వేస్తేనే అలా వరుస క్రమంలో వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ముందు ముందు వేసామనుకోండి తేడా వస్తుంది. అందుకని ఆ వరుస క్రమం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంతసేపు టమోటాలు బాగా మగ్గాలి కదా, మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. చక్కగా చూసారా టమోటాలు అలా మూత పెట్టే ఎప్పుడు కూడా మనం మగ్గ పెట్టుకోవాలి. మూత తీస్తే అవి మగ్గవన్నమాట. ఇప్పుడు మనం చామదుంపలు మనం ఉడికించుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ చామదుంపలన్నీ వేసేయాలి. ఇప్పుడు కారం చూసారు కదా, 2 స్పూన్లు కారం వేసాం. ఇప్పుడు దాంట్లోనే సరే ఆ కప్పు తోటి వాటర్ బాగా కలుపుతూ పోయింది. మంచి టేస్ట్ తోటి, మంచి ఫ్లేవర్ తోటి సూపర్గా వస్తుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎందుకంటే చామదుంపలు కదా, మెత్తగా అలా కరిగిపోయినట్టుగా ఉంటాయి కదా. ఎప్పుడు కాదండి, రెగ్యులర్గా కాదండి, ఏడు చేసుకునే ఉంటాం కదా. కానీ అప్పుడప్పుడు ఇలాగ వెరైటీ చేసామనుకోండి, పిల్లలు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా మగ్గ పెట్టేసేసి కొంతసేపు ఉడికిద్దాం. ఏ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇవాళ కూడా చూపిస్తాను. చూస్తారు కదా చక్కగా మనం మగ్గ పెట్టాము, ఉడికిపోయింది. టమాటాలు కూడా బాగా ఉడికినాయి, కారం ఉప్పు కూడా పట్టేసింది. మీకు అర్థమైపోద్ది కదా చూస్తుంటే. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు ఇస్తున్నందుకు, కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్ కూడా పెట్టండి. అలాగే కొత్తిమీర కూడా చల్లండి. ఇది చక్కగా చేసి మీ పిల్లలకు పెట్టి, మీ వారికి పెట్టి, మీ దగ్గర ఎవరన్నా ఉంటే బాగా రిలేషన్ దగ్గర ఉంటే కొద్దిగా పంపించండి. వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ 64 అవర్స్.